అందరికీ నమస్తే. ఈరోజు పాపడి చాట్ చేస్తున్నాను. ఇఫ్తారీ స్పెషల్. ఈరోజు ఇఫ్తారీ స్పెషల్ అన్నమాట. దీన్ని ఎంత బాయిల్ చేసి పెట్టుకున్నాను. నిన్న రాత్రి నానబెట్టుకున్నాను అనమాట. ఈ బఠానీలు, ఎల్లో బఠానీలు, ఎండు బఠానీలు నానబెట్టుకున్నాను. దాంతో 2 పొటాటో కూడా చేసినాను. ఇప్పుడు దీన్ని మొత్తం క్లీన్ చేసి వడగట్టి స్మాష్ చేసుకోవాలన్నమాట. చూడండి, గ్రీన్ చట్నీ కోసము కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిరపకాయలు, 1 అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. వీటి మిర్చి చట్నీకి ఖర్జూరము నానబెట్టాను, 2 ఎండు మిరపకాయలు అనమాట వేసి నూరి పెట్టుకోవాలి. చూడండి, మ్యాషర్తో కొద్దిగా మ్యాష్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకూడదు. కొంచెం ఆల్రెడీ బాగా బాయిల్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఇది ఆలు కూడా మ్యాష్ చేసుకోవాలండి. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. సన్నగా తరుక్కున్న చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర అనమాట, టమాటాలు, ఇది నిమ్మరసము. ఇప్పుడు వచ్చింది ఇది కట్టిమిట్టి చట్నీ అనమాట. ఖర్జూరం నానబెట్టి 2 మిరపకాయలు వేసి నూరుకునేది ఇది. ఇందులో సైంధవ లవణం వేసినానండి. ఇది వచ్చింది కొత్తిమీర చట్నీ అనమాట. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొద్దిగా పుదీనా వేసి గ్రీన్ చట్నీ ఇది రెడ్ చట్నీ. ఇది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇది ఈజీగా అయిపోతుంది. ఇంకా స్టవ్తో పని లేదు. ఒకసారి బాయిల్ చేసుకున్నామంటే ఇది వేస్ట్ చేసుకొని ఇవంతా ఇంకా వేసుకోవడం అనమాట. ఇదిగోండి, ఇది పరుచుకున్నాను. ఇప్పుడు ఇందులో సైంధవ లవణం వేసుకోవాలండి. మామూలు ఉప్పు వాడిని నేను ఇదే ఉప్పు వాడతాను. సైంధవ లవణం టేస్టీగా ఉంటుందండి. ఇది ఈ చాట్లకంతా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు క్రష్ చేసిన పొటాటో, ఉంది టమాటాను, ఇప్పుడు పెట్టుకున్న ఇదిగోండి కట్టి చట్నీ, చాట్ మసాలా, గ్రీన్ చట్నీ, చివరిలో ఒక నిమ్మరసము పిండేసుకుంటే సరిపోతుంది. చాట్ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇదిగోండి చివరిలో పాపడి అనమాట చాట్ చేసుకోవాలి. అద్భుతమైన రుచి ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది మనం చేసుకున్నాం కదా అప్పలము, అందులో మిగిలిన పాపడిగా పెట్టాను. ఇది పాపడి చాట్తో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మన బజార్లో కొన్న దానికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పాపడి మీరు తయారు చేసి చూడండి, ట్రై చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసేట్టుగైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి చేసి చూసి బాగుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు, దగ్గర వాళ్లకు షేర్ చేయండి. మీతో పరిచయస్తులందరికీ షేర్ చేయండి. ఇదే అండి పాపడి చాటు. హోమ్ మేడ్ పాపడి చాట్ అనమాట. మన బయట వాటికంటే శుభ్రంగా మనం తయారు చేసుకుంది. చాలా హెల్దీ పరంగా చాలా మంచిదండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేసినందుకు. చివరిలో ఒక నిమ్మకాయ రసం పిండుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.